ఇక తెలుగు పుస్తకాల్లో ఇప్పుడు పరిచయం చేస్తున్న పుస్తకం న్యాయపథం. ఇది ప్రజ్ఞాభారతి భమిడి సుబ్రహ్మణ్య శర్మ గారు, బిఎస్ శర్మ గారిగా మనకు పరిచయమైన వారు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి సంకలనం. సంస్కృతంలో న్యాయాలు అనేటువంటి పదం మనం వింటుంటాము. ఉదాహరణకి కాకతాళీయము, మర్కట కిషోర న్యాయము, మార్జాల కిషోర న్యాయము, శ్మశాన వైరాగ్యము, ఇట్లాంటి వైరాగ్య న్యాయము, అట్లాగే గార్హస్థ్య సన్యాస పరీక్షా న్యాయము, గతానుగతిక న్యాయము, ఇట్లాంటి ఒక 50 న్యాయాలను తీసుకొని ఆ న్యాయాలకి 3-4 పేజీల్లో ప్రస్తుత పరిస్థితులకు అన్వయిస్తూ చెప్పినటువంటి ఒక మంచి పుస్తకం ఇది. ఈ పుస్తకంలో తాజా ఉదాహరణలు ఆపరేషన్ సింధూర్తో సహా ఆ న్యాయం ఎక్కడ వర్తిస్తుందో కూడా స్పష్టంగా చెప్పారు. ఎక్కడ అవసరమో అక్కడ ఇంగ్లీష్ పదాలు వాడారు, ఎక్కడ అవసరమో అక్కడ హిందీ పదాలు వాడారు. పుస్తకం చాలా చక్కగా రీడర్ ఫ్రెండ్లీగా, అంటే ఫాంట్ సైజ్ చక్కగా చదవడానికి అనుకూలంగా ఉంది. కవర్ పేజీ కూడా అద్భుతంగా వచ్చింది. ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, మేము బాగా మాట్లాడతాము, మంచి వక్తలము అని అనుకునే వాళ్ళు తప్పనిసరిగా చదవడానికి చిన్న చిన్న కథలు, చందమామ కథల నుంచి మొదలు పెడితే ఉపనిషత్తుల్లో నుంచి, రామాయణంలో నుంచి, భారతంలో నుంచి ఉన్నటువంటి అనేక చిన్న కథలు దీంట్లో వచ్చాయి. ఆ న్యాయానికి అనుగుణంగా ఉండేటువంటి కథలు. కాబట్టి ఈ పుస్తకం మనం వెళ్లే ముందు ఒకసారి కనుక చదవగలిగితే, ఆ సందర్భాన్ని కోట్ చేయగలిగితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా న్యాయాలకు సంబంధించి పరమ పూజనీయ గురూజీ సమగ్ర దర్శనంకి ఒక్కొక్క పేర ఇచ్చారు. ఆ న్యాయం ఎట్లా వర్తిస్తుంది, అది పరమ పూజనీయ శ్రీ గురూజీ యొక్క గోల్వాల్కర్ వారి యొక్క మాటల్లో ఒక పేర ప్రతి వ్యాసానికి ఇచ్చారు. అది కూడా దీంట్లో అద్భుతంగా ఉంది. ఈ మధ్యలో వచ్చి వక్తలుగా మేము మంచి వక్తలము, మాట్లాడుతుంటాము, మాట్లాడే అలవాటు మాకుంది అనే వాళ్ళతో పాటుగా మేము మంచి వక్తలుగా తయారు కావాలనుకుంటున్నాం అలాంటి వాళ్ళు చదివేటువంటి మంచి పుస్తకం. గతంలో పుల్లల శ్రీరామచంద్రుడు గారి పుస్తకం ఒకటి వచ్చింది చాలా ఏళ్ల కిందట, రవా శ్రీహరి గారి పుస్తకం వచ్చింది. వాటితో పాటుగా వాటిలో 3000 న్యాయాలు సమీకరించినప్పటికీ కూడా ఇప్పుడు ఒక పుస్తకము, దీంట్లో 50 న్యాయాలే తీసుకున్నప్పుడు చాలా చక్కగా అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టుగా ఉన్నాయి. చక్కటి ఉదాహరణలు, చాలా నవీనమైనటువంటి ఉదాహరణలతో వచ్చినటువంటి మంచి పుస్తకం ఇది. ఋషిపీఠం వాళ్ళు వేశారండి ఇది. ఋషిపీఠం వారి ప్రచురణ. దీంట్లో మరొక ప్రత్యేకత ఏంటంటే, మొదటి పేజీలోనే ఆర్ఎస్ఎస్ ఇప్పుడు చెప్తున్నటువంటి పంచ పరివర్తనకు సంబంధించినటువంటి ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా ఉంది. అనేక మంది, ఎంతమందికి చేరుతుందో వాళ్ళకు కూడా ఇది పంచ పరివర్తన కూడా పరిచయం చేసినట్టు ఉంటుంది. కాబట్టి వక్తలు చదవడము, వక్తలు కాబోతున్న వాళ్ళు వక్తలు చదవడంతో పాటుగా ఎవరికైనా బహుమతి ఇస్తే ఆ ఇంట్లో కూడా పంచ పరివర్తనను పరిచయం చేసేటువంటి అవకాశం కూడా లభిస్తుంది. ఈ పుస్తకం దాదాపు 268 పేజీల పుస్తకం. దీంట్లో మంచి మనకందరికీ పరిచిత బ్లిమ్ గారు వారు చక్కటి బొమ్మలు కూడా వీరికి వేశారు.